ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా అవసరమైన కథ. ఈ కథలో లయ అనే ఒక 8 ఏళ్ల చిన్న పాప ఉండేది. లయ అంటే ఇల్లంతటికీ ప్రాణం. కానీ ఆమెకు ఒక పెద్ద బలహీనత ఉండేది. ఎవరైనా ఏదైనా అడిగితే ఆమెకు ఇష్టం లేకపోయినా వద్దు, లేదు, కాదు అని చెప్పడం అస్సలు వచ్చేదే కాదు. ఒకరోజు సాయంత్రం లయ స్కూల్ నుండి రాగానే చాలా నీరసంగా ఏడుస్తూ సోఫాలో కూర్చుంది. ప్రతిరోజు ఎంతో అల్లరి చేసే లయ ఈరోజు అలా ఏడవడం చూసి కిచెన్లో ఉన్న నానమ్మ కంగారుగా బయటికి వచ్చింది. లయ పక్కన కూర్చొని ఆమె తల నిమురుతూ, "ఏమైందిరా కన్నతల్లి? ఎవరైనా ఏమన్నా అన్నారా? లేకపోతే ఎక్కడైనా దెబ్బ తగిలిందా? ఎందుకు ఏడుస్తున్నావు?" అని ప్రేమగా అడిగింది. లయ తన చిన్న ముఖాన్ని పైకి లేపి కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుపు గొంతుతో, "నానమ్మా, నాకెందుకో అస్సలు నచ్చడం లేదు. నేను చాలా బ్యాడ్ గర్ల్నేమో. అందరూ నేను మంచిదాన్ని అనుకోవాలని నాకు ఇష్టం లేకపోయినా ఎవరికి వద్దు అని చెప్పలేకపోతున్నాను నానమ్మా. నిన్న నువ్వు నాకెంతో ఇష్టంగా కొనిచ్చిన కొత్త కలర్ పెన్సిల్ బాక్స్ నా ఫ్రెండ్ శ్రావ్య అడిగింది నానమ్మ. నాకు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఇవ్వను అని చెప్తే తను నన్ను బ్యాడ్ గర్ల్ అనుకుంటుందేమో అని భయపడి ఇచ్చేశాను. ఈరోజు తను అందులో 3 పెన్సిల్ని పోగొట్టేసి బాక్స్ విరగ్గొట్టి తెచ్చిచ్చింది. అంతేకాదు నానమ్మ, లంచ్ టైంలో ప్రణవ్ వచ్చిన బాక్స్లో ఆ గులాబ్ జామున్ మొత్తం తినేశాడు. నేనెందుకో నో అని చెప్పలేకపోతున్నాను నానమ్మ" అంటూ మళ్ళీ ఏడ్చేసింది. లయ బాధను విన్న నానమ్మ నవ్వి ఆమె కన్నీళ్లు తుడిచి తన ఒడిలోకి తీసుకుంది. లయాకి ధైర్యం చెప్తూ, "లయమ్మా, నీకో రహస్యం చెప్పనా? నీ వయసులో ఉన్నప్పుడు మీ నానమ్మ కూడా సరిగ్గా నీలాగే ఉండేది. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ప్రతిదానికి తల ఊపేదాన్ని. దానివల్ల నేనెంత పెద్ద నష్టాన్ని అనుభవించానో తెలుసారా? నేను నీ అంత వయసులో ఉన్నప్పుడు మా నాన్న నాకు ఒక అందమైన పట్టులంగా ఓని కుట్టించారు. ఆ బట్టలంటే నాకు ప్రాణం. మా ఊరి జాతరకి నేను ఆ బట్టలు వేసుకొని వెళ్తే అక్కడ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కలిసి, 'రాధా, నీలాంటి లంగా ఓని నాకు కూడా ఉంటే బాగుండు. రేపు మా ఇంటి ఫంక్షన్ ఉంది. ఒకరోజు వేసుకోవడానికి ఇస్తావా?' అని అడిగింది. నాకు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఇవ్వను అని చెప్తే తను నాతో మాట్లాడదేమో అని భయపడి సరే అని ఇచ్చేశాను. తీరా మరుసటి రోజు తను ఆ బట్టల మీద పాయసం వలకపోసుకొని లంగాని ఎక్కడో తగిలించుకొని చింపేసి తీసుకొచ్చింది. నాకెంతో ఇష్టమైన ఆ బట్టల్ని చూసి నేనెంత ఏడ్చానో తెలుసా? నానమ్మ కథ వింటున్న లయ ఏడుపు ఆపేసి ఆసక్తిగా కళ్ళు పెద్దవి చేసుకొని, "మరి మీ అమ్మా నాన్న నిన్ను తిట్టలేదా నానమ్మ?" అని అడిగింది. నానమ్మ నవ్వి, "లేదు లయమ్మ, నా బాధను చూసి దగ్గరకు తీసుకున్నారు. నా చేతికి ఒక ఖాళీ గాజు గ్లాసు ఇచ్చి పక్కనే ఉన్న జగ్గుతో అందులో నీళ్లు పోయమన్నారు. నేను గ్లాసు నిండే వరకు నీళ్లు పోశాను. ఇంకా పోయి అన్నారు. నేను పోస్తూనే ఉన్నాను. నీళ్లన్నీ గ్లాసు పైనుంచి కింద వృధాగా పడిపోతూ నీళ్ళంతా పాడైపోయింది. నేను కంగారుగా, 'నాన్న, గ్లాస్ నిండిపోయింది' అని అరిచాను. అప్పుడు మా నాన్న నా తలనిమిరి, 'చూసావా రాధా, గ్లాసు నిండిపోగానే నువ్వెంత గట్టిగా ఆపండి అని అన్నావో, మన జీవితం కూడా అంతేనమ్మా. మన మనసుకి, మన శక్తికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి ఎవరైనా మనల్ని ఏదైనా అడిగినప్పుడు మనం వద్దు అని చెప్పకపోతే మన సంతోషం, మన ప్రశాంతత ఈ కింద పడిన నీళ్లలాగే వృధా అయిపోతాయి' అని చెప్పారు. నానమ్మ చెప్పిన ఆ గ్లాసు నీళ్ల ఉదాహరణ లయ గుండెల్లోకి నేరుగా వెళ్ళింది. ఎదుటి వాళ్లకు సాయం చేయడం మంచిదే, కానీ మన మనసుని ఏడిపిస్తూ చేసేది సాయం కాదని లయ పూర్తిగా అర్థం చేసుకుంది. అందరినీ సంతోషపెట్టడానికి మన ప్రశాంతతను వదులుకోవాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో నో అని చెప్పడం తప్పే కాదు. అది మనల్ని మనం గౌరవించుకోవడం. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్నపిల్లలుంటే వాళ్ళకి కథను వినిపించి కాదనడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను నేర్పించండి. ఈ నానమ్మ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి. మరిన్ని మంచి వాల్యూ ఓరియంటెడ్ కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.